అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎందరో జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. లండన్ లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళ్తూ ఆయన ఈ ప్రమాదంలో అర్ధాంతరంగా చనిపోయారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ కి సీఎం గా పనిచేశారు విజయ్ రూపానీ. రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసిన వ్యక్తి రూపానీ. అయితే రూపానీ మాత్రమే కాదు, గతంలో కూడా జరిగిన కొన్ని విమాన ప్రమాదాల్లో ఎందరో రాజకీయ నాయకుల్ని భారతదేశం కోల్పోయింది. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ చిన్న కుమారుడు. 1980లో ఆయన ఒక స్మాల్ క్రాఫ్ట్ ని పైలటింగ్ చేస్తున్న టైంలో, అంటే ఆయన స్వతహాగా పైలట్, సో ఆయన పైలటింగ్ చేస్తున్న టైంలోనే ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది. చనిపోయే టైంకి ఆయన వయసు కేవలం 33 ఏళ్లే. మాధవరావ్ సింధియా, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తండ్రి. 2001లో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ ప్లేన్ క్రాష్ అయిపోయి ఆయన చనిపోయారు. అయితే ఆ ప్రమాదానికి ముందు కూడా ఒక విమాన ప్రమాదం నుంచి మాధవరావు సింధియా తప్పించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, మొత్తం ఆంధ్రప్రదేశ్ దుఃఖ సాగరంలో మునిగిపోయిన రోజది. 2009లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక అధికారిక కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు అధికారులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు సీఎం రాజశేఖర రెడ్డి. కానీ వాతావరణం అనుకూలించగా ఆ హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కూలిపోయింది. 24 గంటల వెతుకులాట తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. బల్వంత్ రాయ్ మెహతా, గుజరాత్ కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారాయన. 1965 ఇండో పాక్ వార్ టైంలో ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ పొరపాటున నిషేధిత ప్రాంతంలోకి వెళ్లడంతో పాకిస్తాన్ ఆర్మీ ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ని కూల్చేసింది. ఈ ప్రమాదంలో ఆయన ఘోరంగా చనిపోయారు. మోహన్ కుమార్ మంగళం, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ మైన్స్. 1973లో ఢిల్లీ శివార్లలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణ పాలయ్యారు. ఆయన మృతదేహాన్ని ఎలా గుర్తించారో తెలుసా? ఆయన జేబులో ఎప్పుడూ పెట్టుకునే ఒక పార్కర్ పెన్, అలాగే ఆయన హియరింగ్ ఎయిడ్ ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. జిఎంసి బాలయోగి, మన తెలుగు వ్యక్తి, లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. 2002లో ఆంధ్రప్రదేశ్ లోని కైకలూరులో ఆయన ఒక అధికారిక కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు వచ్చారు. అక్కడి నుంచి భీమవరం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఆయన మరణించారు. డోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం పెమా ఖండుకి తండ్రి. 2011లో ఆయన తవాంగ్ నుంచి ఈటానగర్కు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి ఆయన మరణించారు. ఇలా ఎన్నో విమాన ప్రమాదాలు మన భారతదేశ రాజకీయ ముఖ చిత్రంపై ఒక వెలుగున అనేక మంది రాజకీయ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నాయి.